నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కడప జిల్లా బద్వేలులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సుందరయ్య కులాన్ని వదిలి ప్రజల పక్షాన నిలిచారన్నారు. 13 ఏళ్లకే స్వాతంత్రోద్యమంలో పాల్గొని మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతుకయ్యారని కొనియాడారు. రాజ్యాంగ చట్టసభలను ధిక్కరిస్తున్న బీజేపీ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ల లాభాల కోసం బీజేపీ విధానాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయని విమర్శించారు. 2014లో తిరుపతి సభలో మోడీ ఇచ్చిన కడప ఉక్కు హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కడప ఉక్కును విస్మరించిన బీజేపీ పల్లకీని టీడీపీ, వైసీపీ, జనసేనలు మోస్తున్నాయన్నారు. పాలక పక్షాలు ప్రజల పునాదిని వేగంగా కోల్పోతున్నాయని ఎన్నికలే నిదర్శనమన్నారు. బద్వేలు నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని పాలకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో డివైఎఫ్ఐ, కేవీపీఎస్, ఐద్వా, ఆవాస్, మున్సిపల్ యూనియన్ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి తగినంత క్యాడర్ దొరికింది. ఆయన దొరికిన తర్వాత ఆయన కర్ణాటక, కేరళ, ఒరిస్సా ఇక్కడ అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి ఆయన కూడుకొని స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ గమనించడం మొదలుపెట్టాడు. అట్లా గమనించిన వాళ్ళలో కేరళలో ఈఎంఎస్ నముద్రిపాల్, ఏకే గోపాలన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సోషలిస్ట్ భావాలతో ప్రజలందరూ సమానం, అందరికీ అన్ని వనరులు అందాలా అనేటువంటి కోరుకునేవాళ్ళు. వాళ్ళని పట్టుకున్నాడు, వాళ్ళతో చర్చ జరిపాడు. వాళ్ళను కాంగ్రెస్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ భావాల వైపు మళ్లించి కమ్యూనిస్ట్ ఉద్యమం కేరళలో నిర్మించడానికి సుందరయ్య బీజాలు వేశాడు. అట్లాగే కర్ణాటకలో కృష్ణన్ అనేటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు. అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం కర్ణాటకలో నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఒరిస్సాలో, అట్లా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సుందరయ్య కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి అలీ అజర్ ఖాన్ ఎలా అయితే పనిచేశాడో అంతకన్నా శక్తివంతంగా, సమర్థవంతంగా, నైపుణ్యంతో, ఎత్తుగడలతో, వ్యూహంతో. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి 4గురిని అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. దోర్నాల మండలానికి చెందిన పలువురు వ్యక్తులు సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో యారగొండపాలెం సిఐ అజయ్ కుమార్ పర్యవేక్షణలో దోర్నాల ఎస్ఐ వెంకట రమణయ్య ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్లు, ఏపీ గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు యారగొండపాలెం సిఐ అజయ్ కుమార్ తెలిపారు. అలాగే వీరి బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలను పరిశీలిస్తున్నామని, వీరికి సంబంధించిన గుంటూరుకి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులను గుర్తించి త్వరలో వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏ జట్టు మీద బెట్ వేయముంటే ఆ జట్టు మీద బెట్టింగ్లు వేస్తూ జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వేసిన జట్టు మీద వేసినప్పుడు గెలిస్తే 1000కి 50 రూపాయలు కమిషన్ తీసుకొని మిగతా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, పోతే ఆ యాప్ నిర్వాహకులకు ఆ డబ్బులు పోయే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉమ్మడి ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇలాంటి నేరాలను అరికట్టాలని శ్రీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మేము తిరుగుతూ ఉండగా మాకున్న సమాచారం మేరకు వీరు నిన్న వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరి బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఇతర లావాదేవీలన్నీ పరిశీలిస్తున్నాము. మిగతా ఇప్పుడు గుంటూరుకి చెందిన ఈ యాప్ డెవలపర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కనిపెట్టేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో ఎవరైనా సరే బెట్టింగ్కు పాల్పడినా, బెట్టింగ్ నిర్వహించడానికి చూస్తున్నా అలాంటి వారి వివరాలను మాకు తెలియజేస్తే వివరాలు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ
దేశానికి ఉపయోగపడని విధంగా గ్యాంబ్లర్స్ చేతిలోకి వెళ్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బోడపాడు గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, కడప జడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోకి చేరుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పూజల అనంతరం మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో ఆనవాయితీగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పోలీసుల సహాయంతో ప్రతి కార్యక్రమాన్ని అడ్డుపడడం మంచిది కాదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దేవుడి విషయంలో కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, ఆ భగవంతునికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లే చూస్తూ ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పనిచేసిన రైతులు పండించిన ధాన్యం అమ్ముకోలేకపోవడంలో వైఫల్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రైతులకు ప్రధానంగా కావాల్సిన గన్నీ బ్యాగ్స్ సప్లై చేయడంలో మొదలుకొని దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఎక్కడి పోయినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము స్వర్ణయుగం చేసినాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాలే. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో కూడా లారీలను దొరకకపోతే కూడా ఎక్కడికక్కడ ఆర్టీఓలతో పోలీస్ అధికారులతో సమన్వయం చేసి లారీలను సమకూర్చి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. మరి మీరేమో అన్నీ ఉన్నాయి, ఈరోజు అన్నీ ఉన్నా అల్లున్నట్లు శనన్నట్టు ఈరోజు మీకు అధికారం ఇచ్చిన పాపానికి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా యూరియా ఇయ్యలే, మన యూరియా ఇవ్వమంటే యాపిల్ పెట్టిండు, ఆ యాపిల్ పేరు మీద మోసం దగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్తగా ఈ యాప్ ఇప్పటి వరకు ఓపెన్ లేదు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి చొరవతో దాదాపు 2-3 లక్షల ఎకరాలలో పామాయిల్ పంట వేయడం జరిగింది. పామాయిల్ పంట ఇప్పుడిప్పుడే దిగుమతి స్టార్ట్ అయింది, గెలలు వస్తూ ఉన్నాయి. ఈరోజు యాసంగికి వేసవి కాలంలో యూరియా వేయాలంటే ఇప్పటికి యాప్ క్లోజ్లో ఉంది. నిజంగా మీకు మీ వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది? మీ వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు? వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇక్కడ ఉండేటువంటి రైతుల విషయంలో యాప్ ఓపెన్ చేసి మరి పామాయిల్ రైతులను ఆదుకోవాలని, యూరియా వేయాలనే ఆలోచన లేదు. ఈరోజు కరెంటు అనధికార కోతలు మొదలుపెట్టిన సబ్ స్టేషన్లలో ఎక్కడైతే రైతులు వాడుకునే కరెంట్. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిఐఎఫ్టి నిధులతో పలు అభివృద్ధి పనులకు మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గడిచిన 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గానికి 800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. గత పాలకులు ఓట్ల కోసమే రాజకీయాలు చేసేవారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు కుటుంబాన్ని పోషించే విధంగా సీఎం అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి పేదవారికి 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేదవారి అవసరాలను తీర్చేందుకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1గా మారుస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. మాతో పాటు భాగస్వామ్యం చేస్తూ గుండెలో పెట్టుకోబోయేటువంటి వ్యక్తిత్వం ఉన్న మంచి మనసు ఉన్న వాళ్ళం, మేము ప్రేమించే వాళ్ళం. ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబం సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మహిళలు అతిశక్తివంతులు కావాలి, సొంతగా వ్యాపారం పెట్టుకునే స్థాయికి రావాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చదువులు ఉండాలి. ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నీ మీ అందరికీ చేస్తా ఉంది. 200 ఉచిత కరెంటుగా యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, ఈరోజు గ్యాస్తో పాటు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు. ఈరోజు ఇస్తా ఉన్నాం. నేను తినే బియ్యం మీరు తినాలని 10 సంవత్సరాలుగా ఎవరు తెల్ల కార్డు ఇవ్వలేదు. ఇలా తెల్ల కార్డులు మనం ఇచ్చినాం. వెతికి ఇస్తా ఉన్నాం. ఇవ్వడమే కాదు, మీరందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మీరు మీ పిల్లలతో పాటు ఎక్కడికంటే అక్కడ స్వేచ్ఛగా వెళ్ళి ఈ ఆరోగ్యాలకు సంబంధించిన వైద్య విషయం కావచ్చు, లేదా కుటుంబాలకు సంబంధించిన విషయం కావచ్చు, గుళ్ళల్లో కానీ ఎక్కడికంటే అక్కడికి స్వచ్ఛంగా ధైర్యంగా వెళ్ళగలిగే అవకాశం ఈరోజు రాష్ట్రం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మీకు ఇచ్చింది. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను ఒక్క మాట. ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరైనా ఆర్టీసీ బస్సులో టికెట్ కొనుక్కొని పోయిన వాళ్ళు ఉంటే చేయలేకపోయి, టికెట్ కొన్న వాళ్ళు ఉంటే. జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని, ఇందుకు స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరించిందని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వైకాపా పాలనలో దారుణంగా హతమైన దళితుల సంస్మరణ పేరిట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నాగరాజు, పట్టణ నాయకులు గిరిబాబు, గంగవరం మండల ఎస్సీసీఎల్ నాయకులు రవి తదితరులు మాట్లాడారు. వైకాపా పాలనలో దళితులను ఎంతగా ఊచగొ కోశారు. దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చన్న ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి హయాంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. గత 5 సంవత్సరాలలో 200 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. దళితులపై నమోదైన కేసులు, దాడులు టీడీపీ పాలనతో పోలిస్తే వైసీపీ పాలనలో ఎక్కువయ్యాయని వివరించారు. ఎస్సీ సప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు. దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలలో కోతలు పెట్టారని, కొన్ని ప్రాంతాల్లో దళిత అధికారులను అవమానించడం, వేధించడం జరిగిందని ఆరోపించారు. నాగమ్మను హత్య చేస్తే అతి కిరాతకంగా ఇప్పుడు హోంమంత్రి అప్పటి తెలుగుదేశం నాయకురాలు, ఎస్సీ నాయకురాలైన అనిత్ గారు వెళ్తే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి వద్ద కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. మేము చెప్పేకపోతే 200 మంచి పేర్లు చెప్పాలా. ఆ విధంగా ఎంతసేపు దళిత కుటుంబాల క్షోభం మిగిలించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు కూడా ఇంకా దళితులు మీకు అండగా నిలవరు. ఒకసారి దళిత వర్గాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాము, మనం ఓటేసే ముందు ఒకసారి ఆలోచించకుండా ఈ 200 మంచి కుటుంబాలు శోకం ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మళ్ళీ వస్తారు పగటి వేసుకెళ్ళలాగా, నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలని. ఎవరి మాటలు వినొద్దండి. ఈరోజు దళితులకి, దళిత వర్గాలకి, దళితులు ఎక్కడున్నారో 40% ఉండే ప్రతి ఏరియాకు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మంజూరు చేస్తున్నారు. మనకు మౌలిక వసతులు కావచ్చు, మన లోన్లు కావచ్చు, మన కనీసము సబ్సిడీ లోన్లు కూడా దాన్ని కూడా పట్టున పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికే ప్రతి వాళ్ళకి దీనికి ఎందుకు, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు దళితులు కొన్ని వేల కోట్లు దారి మళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ పలమనేరు నియోజకవర్గంలో మన ప్రీతం ముఖ్యమంత్రి ఈ అర్బన్ ఏరియాకి
దాదాపు 3.5 కోటి ఎస్సీ నిధులు తెచ్చినారు. ఇప్పుడు అవన్నీ కూడా తొందరలో టెండర్లు అవుతాయి. ఎక్కడెక్కడ గత ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ఉంటే ఆ పథకాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్య అనే పథకాన్ని పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ కంటే అంతటి గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము, అడుగుతున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ దళితులకి ఏదో అన్యాయం చేసినట్లుగా, ఏదో మోసం చేస్తున్నట్లుగా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము, అబద్ధం అనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకసభ స్పీకర్గా బాలయోగి గారిని ఎన్నిక చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. అలాగే అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని సెలెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి సముచితమైన స్థానము, గౌరవం ఉందనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని, ఎస్సీలకు రావాల్సిన వాటాని మొత్తం కూడా వీళ్ళు దారి మళ్లించేసి వీళ్ళ సొంత నాయకుల ఉపయోగాల కోసం వాడుకొని దళితుల్ని దగా చేసేశారు. లాస్ట్ ప్రభుత్వంలో మాస్క్ అడిగినా కూడా ఏదైనా ప్రశ్నించాలంటే కూడా దళితులు బయటకు వచ్చి వాళ్ళని ఎక్కడ ఏం చేస్తారన్న భయంతో ప్రతి ఒక్కరూ భయపడిన రోజులు. ఈరోజు ఈ వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, రోడ్లపైకి వచ్చి నిర్భయంగా వాళ్ళ విషయాలు ఏం చెప్పాలన్నా కూడా అంత స్వేచ్ఛ కలిగించింది తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాటలు చెప్తూ తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చవాకులు చేస్తూ ప్రజల్ని తప్పుదా పట్టిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఏం చేసినా, గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు ప్రజలు ఏమాత్రం మర్చిపోరు. మీరు అనుకుంటా ఉండొచ్చు, మనము ఏదో అనవసరమైనటువంటి విషయాల్ని లేవనెత్తు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదా పట్టిస్తాము, మనం చేసిన అక్రమాలన్నీ కూడా మర్చిపోతారు జనాలు అనుకుంటా ఉన్నారు, కళ్ళు మూసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ 2-3 స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తామని. మీరు కళ్ళు మూసుకొని ఉండాల్సిందే. మళ్ళీ మీరు కళ్ళు తెరిసే అవకాశం ఇవ్వరు. ఎందుకంటే 151 నుంచి 11 సీట్లు మీరు పరిమితం చేసినా కానీ మీకు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. మీరు దళితులు కడుపు మంట కొంచెం పోసుకోలేదు. దాదాపు 27 స్కీమ్స్ తీసేసినారు. ఒక దళిత వ్యక్తి, ఓంప్రకాష్ అనే వ్యక్తి, ఆ మందు విషయం, లిక్కర్ విషయం మాట్లాడిన దానికి మరుసటి రోజు అతను లేదు. ఇసుక గురించి మాట్లాడిన దానికి మరుసటి రోజు అతన్ని గుండు కొట్టించి అతను అవమానంగా చంపినారు. కిరణ్ అనే అతన్ని కరోనా దీంట్లో ఏదో మాట్లాడిన దానికి పోలీసు వాళ్ళ దగ్గర అన్యాయంగా కొట్టించి చంపేసినారు. చెప్పుకుంటా పోతే చాలా ఉంది. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన అక్రమాలని, దళితుల పట్ల మీరు ప్రవర్తించిన తీరుని ఇప్పుడైనా తెలుసుకొని కళ్ళు తెరవలసిందిగా కోరుచున్నాము. అది వదిలేసి లేనిపోని కల్లిబుల్లి మాట్లాడుతూ చెప్పి ప్రజల్ని తప్పుదా పట్టిస్తే ఈ 11 కూడా మీకు రాదనేసి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి, అలాగే డాక్టర్ సుధాకర్ గారికి మా ప్రడాగ సంతానం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. రాబోయే రోజుల్లో కూడా దళితులకు ఏం చేయాలనేసి మా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, నారా లోకేష్ ద్వారా దళితులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నో వెహికల్ డే కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన స్వగ్రామమైన లద్దగిరి నుంచి డోన్ పట్టణం వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఎమ్మెల్యే ప్రయాణించారు. అనంతరం డోన్ పాత బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్లి ఇంధన పొదుపుతో పాటు కాలుష్య నియంత్రణపై ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను సంరక్షించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక రోజైనా సొంత వాహనాలకు దూరంగా ఉండి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధిగా స్వయంగా బస్సులో ప్రయాణించి అనంతరం ఎలక్ట్రిక్ ఆటోను వినియోగిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే నిర్ణయాన్ని పలువురు ప్రయాణికులు, ప్రజలు అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా రైతులు కానివ్వండి, అన్ని పార్టీస్ కలిసి నెలకు ఒక వారం ఫ్రీగా వెహికల్స్ ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మనకు రాష్ట్రం కానీ దేశాన్ని అభివృద్ధి ముందుకు అవకాశం ఉంది. ఆ పరిస్థితి లేదు కదా, జనాభా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఇంధనం షార్టేజ్ ఉంది. మొన్న రేటు పెంచారు, మన వార్ జరిగింది కాబట్టి మనకి ఇంధనం కరువు కాబట్టి దాని రేటు పెంచారు, మళ్ళీ తగ్గుతుంది. అది కానీ ఇవన్నీ దృష్టి పెట్టుకొని మోదీ గారు ఇచ్చే పిలుపు, మన రాష్ట్రపతి ఇచ్చే పిలుపు ఈరోజు బస్సు వచ్చాను. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా, ఇది మంచి ప్రోగ్రామ్, ఇది ఇంధనం సేవ్ చేయాలి. దాంతోపాటు అన్ని రకాలు చేయాలి, బంగారు కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అండ్ అన్వాంటెడ్ అవసరం లేని వస్తువులు ఖర్చు పెట్టకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా అన్ని వారం రోజులు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ కానీ, సినిమాలు కానీ అన్ని కూడా హాలిడేస్, 1 వీక్ హాలిడేస్ తప్పగా ఫ్యూచర్లో తప్పకుండా 1 or 2 yearsలో మన ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి నేను కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తాం మా డోర్ ప్రజలకు అంతా కూడా వారికి ఒకసారి ఈవెన్ పోలీస్ కానివ్వండి, పోలీస్ అంటే ఎమర్జెన్సీ పెట్టారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక వారంలో ఒక 1 monthలో ఒక రోజు అంతా కూడా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ న్యూస్.